రాష్ట్రంలో రాజకీయాలు హాట్ గా నడుస్తున్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లు నిత్యకృత్యమైపోయాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే బ్లాక్ బుక్ రాసే వరకు వ్యవహారం వెళ్లిపోయింది. తాను రాసే బ్లాక్ బుక్ లో మొదటి పేరు ఎవరిదో కూడా ఆ ఎమ్మెల్యే చెప్పేశారు. ఇందుకే ఎవరా ఎమ్మెల్యే? ఆయన చెప్పిన మొదటి పేరు ఎవరిది? హుజూరాబాద్ లో మొదలైన రగడ ఇప్పుడు హైదరాబాద్ కు చేరుకున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ల మధ్య మొదలైన బూడిద పంచాయతీ అనేక మలుపులు తిరుగుతుంది. మంగళవారం హుజూరాబాద్ పరిధిలోని చేల్పూర్ హనుమాన్ ఆలయం వేదికగా మొదలైన ప్రమాణాల రభస అక్కడితో ఆగిపోలేదు. నిన్న సవాళ్లు విసురుకున్న కౌశిక్ రెడ్డి, ప్రణవ్లిద్దరినీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది అనుకున్నారు పోలీసులు. అయితే కౌశిక్ రెడ్డి తన పట్టు వదిలిపెట్టలేదు. బుధవారం హైదరాబాద్ చేరుకున్న కౌశిక్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లారు. మంగళవారం చేల్పూరు హనుమాన్ ఆలయం దగ్గర ప్రమాణాలు జరగకపోవడంతో తన ఇంట్లోనే స్నానం చేసి మరీ దేవుళ్ల పటాల ముందు కౌశిక్ రెడ్డి ప్రమాణం చేశారు. తాను అవినీతి చేయలేదని అందరి ముందు ప్రమాణం చేస్తూనే మరోసారి మంత్రి పొన్నం ప్రభాకర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే తనలాగా అవినీతి చేయలేదని హైదరాబాద్ జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. తాను కూడా అక్కడికి వస్తానని చెప్పినట్టుగానే జూబ్లీహిల్స్ టెంపుల్ కు చేరుకున్న కౌశిక్ రెడ్డి మరోసారి దేవుడి ఎదుట ప్రమాణం చేశారు. మంత్రి పొన్నం వచ్చి ప్రమాణం చేయకపోతే ఆయన అవినీతి చేసినట్టేనని మీడియాతో చెప్పారు కౌశిక్ రెడ్డి. ఫ్లైయాష్ కుంభకోణం చేయలేదని పొన్నం ప్రమాణం చేయాలని తాను డిమాండ్ చేశానని, ఆయన నీతివంతుడైతే ఇక్కడికి ఎందుకు రాలేదని కౌశిక్ రెడ్డి నిలదీశారు. తాను ఉదయం 11 గంటలకు ఖచ్చితంగా వచ్చి పూజలు చేశారని చెప్పారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, నిన్న హనుమాన్ టెంపుల్ కు రమ్మంటే వెళ్లారని, కానీ తనను పోలీసులు అడ్డుకున్నారని కౌశిక్ చెప్పారు. మరి ఇవాళ పొన్నం ప్రభాకర్ తన నిజాయితీ నిరూపించుకోవడానికి ప్రమాణం చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. వే బ్రిడ్జ్ లో కొలతలు తక్కువగా వస్తున్నాయని, దీనికి తమ వద్ద ప్రూఫ్ ఉందన్నారు. వే బిల్ సరిగ్గా లేదని, రవాణా శాఖ మంత్రిగా మీకు బాధ్యత లేదా అని నిలదీశారు. ఫ్లైయాష్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రజల శవాల మీద పొన్నం పైసలేరుకుంటున్నారని ఆరోపించారు. మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు. మళ్ళా ఈ స్కాములు చేసిన వాళ్ళకి, ఇనడ అధికారులకి బ్లాక్ డేస్ రాక తప్పదు. ఇలా ఫస్ట్ పేరు ఈ డైరీలో ఫస్ట్ పేరు రాస్తున్నదే పొన్నం ప్రభాకర్ది. ఈ డైరీలో ఇప్పుడు రాస్తున్న మీడియా సమక్షంలో రేపు పొన్నం ప్రభాకర్ది ఫస్ట్ పేరు. ఇలా నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ఫ్లైయాష్ స్కామ్ అని. బిడ్డ మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న 100 కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్, మా క్రిషాంక్ చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్, ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాం. అయితే కౌశిక్ రెడ్డి ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తేలిగ్గా కొట్టిపారేసింది. కౌశిక్ రెడ్డి మాటలకు సమాధానం చెప్పాల్సిన పని లేదని ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు. దేవుళ్ల ముందు వెళ్లి తప్పుడు ప్రమాణం చేస్తున్నా క్షమించండి అని కౌశిక్ రెడ్డి మొక్కుతున్నాడని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. ఇలా పొన్నం ప్రభాకర్ మీద, మా మంత్రివర్గం మీద, కాంగ్రెస్ పార్టీ మీద, దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తే దేవుడి దగ్గర ముందు పోయి దేవుడా ఏమనుకోవద్దు, నేను తప్పుడు ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ప్రమాణం చేసినట్టుకు నా కథ. మరి ఆ 100 కోట్లు మనకి ఆ 10 సంవత్సరాల్లో దీనికంటే దారుణంగా నడిచింది. హైవేకి సంబంధించిన రోడ్లు వేయడానికి బూడి తీసుకుపోతారు. రామగుండంలో బూడి అంతా ఆపేసినాం. ఇదివరకు మాఫియాలాగా లేదు. ట్రాన్స్పోర్ట్కి ఖమ్మంకి రోడ్డు కట్టడానికి తీసుకెళ్తా ఉన్నారు. నా రోడ్లకి వెళ్ళి పోతుంది కాబట్టి నాకేదో జరుగుతుంది, నాది కావాలి అన్నటువంటి ఒక ఆలోచనతోటి తప్పుడు నిందలే ప్రయత్నం చేస్తే అది పూర్తిగా సత్యదూరం అని నేను గట్టిగా చెప్తా ఉన్నా. తన సవాల్ స్వీకరించి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి రాని నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ యువనేత నారా లోకేష్ ఎలాగైతే రెడ్ బుక్ రాశారో అలాగే తాను కూడా తెలంగాణలో బ్లాక్ బుక్ రాస్తున్నట్టు వెల్లడించారు. ఇందులో మొదటి పేరు ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్దే అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులతో పాటు అవినీతి నాయకుల పేర్లన్నింటినీ బ్లాక్ బుక్ లో పొందుపరుస్తున్నట్టు కౌశిక్ రెడ్డి చెప్పారు. దీంతో రాజకీయ వర్గాల్లో బ్లాక్ బుక్ పై చర్చ మొదలైంది.